డాడీకి బాగా చెప్పినాక చూద్దాను ఫస్ట్. డాడీ పోయిపోతుండు. ఇగో హెల్మెట్ ఇపో, ఇగో హెల్మెట్ ఇపో డాడీకి. ఏందో అంత విచిత్రం అనిపిస్తుంది ఆ రోజులతో నువ్వు ఆఫీస్ పోతుంటే. డాడీ ఆఫీస్ బండి 2 సార్లు బయట లోపల పెట్టేసరికి పరిస్థితి ఇది. డాడీ బయటికి పోతాడంటే ఎట్లనో అనిపిస్తుంది తేజ్ లోపల నాకు. మమ్మీ ఏమైంది? ఓ మన ఏం తాకిందే నీకు? నువ్వు అంత ఆగమం ఎందుకు దొరుకుతావురా? కొడదాం ఆగు, కొడదాం. దానికి స్టిక్కర్ కొడతాడు దాని. దాన్ని ఆయన కొడతాడు డాడీ. బ్యాడ్ బాయ్ ఉంది. తాకిందా? కొడదాం, నేను కొడతా. మెల్ల పోయిన కిడ మళ్ళీ నీళ్ళు పోతా. నేను అంతా బండి పైకి కిందికి అనేసరికి బురద అట్లే ఉంటుంది. మరి ఎందుకు తెచ్చుకున్నావు? యూఎస్ నుంచి తెచ్చుకున్నావు కదా. ఇంకా ఉండండి నాని, చలివో బాగా పెడుతుంది, వాళ్ళు ఈదరత్తుంది. మళ్ళీ ఆ వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం గిట్లా తలకాయ నొప్పి కాదు. మరి ఆ జిప్పులు పెట్టుకున్నా నీ తడవవా మళ్ళీ? క్వార్టర్ వ్యాలెస్ స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేయి, బియ్యం పెడతా. ఇప్పుడు తేజ్కి ఎట్లా చెప్పతుంది. వ్యాక్సిన్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నావా? ఆధార్ కార్డు, బీదార్ కార్డు ఏమైనా కావన్నా? అన్నీ పెట్టుకున్నావా? మరి కదే, మీకు ఐడి కార్డు ఉంటే చాలా ఆఫీస్ కదా. 2 డోస్ అని చెప్పు, తెలుస్తుందా? భలే భలే అనిపిస్తుంది. నన్ను ఒక్కడవే ఆఫీస్ పోతుంటే నాకేందో నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. కుళ్ళు పుడుతుంది ఓ రకంగా ఒక్కడే పోతున్నావు అని. జిప్ పెట్టుకుంటే అయిపో అది గుండెల కంటే. పాపం బిడ్డ పో. మరి వర్షం పడుతుంది, ఏం చేస్తావు? తప్పది తీయన్నా. 4 రోజులు అయింది సీరియల్గా ముసురు పడుతూనే ఉంది. శేఖర్ గారిది వల్ల 2nd వ్యాక్సిన్ ఉంది అన్నట్టు. సో అది వేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాడు. ముసురు పడుతుంది, నయమైంది. హడే ఏమో కుక్కలు కొత్త అన్నీ వస్తున్నాయి. నన్ను మెల్లపోయే, ఆగమం పోకు, ఆగమం రాకు. అవి జిప్ పెట్టుకోకపోయినవే. సరే కానీ మెల్లపోయి మెల్లారా. ఐడి కార్డ్ వేసుకున్నావా? బ్యాగ్ అద్దా? మెల్లపోయిరా. నువ్వు తొందర రాకుండా పర్లేదు, మెల్లమెల్ల పని చేసుకొని రా. బాయ్. చపాతీలు చేసిన పొద్దున్న నాస్టా ఏం చేయలేదు. వర్షం పడుతుంది చూడండి. ఇక్కడ ఈ ఎదురుగా పని జరుగుతుంది. పెద్ద పెద్ద బండ్లు వచ్చేసరికి ఇక్కడ అంతా పొక్కలు అంతా రంధ్రాలు ఏమంటారు, బాగా ఎక్కువ లోతు అయ్యేసరికి వాటర్ బాగా నిండుతున్నాయి. నెక్స్ట్ ఈరోజు పాలకూర తెంపుదాం అనుకుంటున్నా. శేఖర్ ఏం కర్రీ వండాలో చెప్పలేదు స్పెషల్గా. పాలకూర మాత్రం మంచిగా వచ్చింది కదా, సో చేస్తా అనుకుంటున్నా. బాగా వచ్చింది పాలకూర ఈసారి. చూసారా, హెల్దీగా కూడా ఉంది. ఇది సరిపోతుంది మాకు. చేయాలా వద్దని ఆలోచిస్తున్నా. పసుపు చెట్లు మంచి పెద్దగా అయిపోతున్నాయి. గులాబీ చెట్టుకి ఇంకో మొగ్గు వచ్చింది, మీకు చూపిస్తాను. నేను ఇళ్ళకి రాక చాలా రోజులు అయింది. కొత్త ఏమైనా కలేమకు చెట్టు చచ్చిపోయి ఉండే, ఎగురు వచ్చింది మళ్ళీ. ఇంకో గులాబీ చెట్టుకి పువ్వు పూసింది, రాలిపోయింది, ఇంకొక మొగ్గ వచ్చింది. వంకాయ చెట్టుకి ఆల్రెడీ ఫ్లవర్ వచ్చింది, పూత వచ్చింది. ఇవి చాలా పెద్దగా అవుతాయి అంట వంకాయలు. ఇది జామ చెట్టు చాలా పెద్దగా అయింది ఈసారి. ఇదేమో గన్నేరు చెట్టు. ఇదిగో మొగ్గ వస్తుంది, ఆకులు వస్తుంది తెలుస్తుంది కానీ ఏదో వస్తుంది. ఈ తోటకూర పదండి బయటికి పోదాం. ఇప్పుడు కొత్తిమీర చల్లితేనైతే మంచిగా వస్తుంది. మేము తమలపాకు చెట్టుగా పెట్టినాం, అదిగో చూపిస్తాం మీకు. అలోవెరా చూడండి ఎంత పెద్దగా అయిందో. ఈ తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని ఎవరు అంటే తెచ్చిండు శేఖర్. ఇది మన మినీ గార్డెన్. పదండి లోపలికి వెళ్దాం. అసలే జారుతుంది. ఇది పొద్దునుంచి 2 సార్లు బయటకు వచ్చి డైరెక్ట్ ఇంట్లో బండి పెడుతున్నాడు, అందుకే దారుణంగా ఉంది ఇక్కడ. సో ఇదండి, పొద్దునుంచి బయటికి పోయి 2 సార్లు వచ్చి ఇది పెట్టేసరికి ఇక్కడ అంతా ఇట్లా ఉంది.
నేను వంగి చేయలేను. నిన్న తేజ్ వెనకాల వాడు దొంగాట ఆడదాం అని మమ్మీ అంటే వాడు వెనకాల పరిగెత్తేసరికి నైట్ కడుపు నొప్పి బాగానే వచ్చింది, చేత కాలేదు. మళ్ళీ నాకు మొన్న 2 టీటీ వేశారు కదా, ఆ టీటీ అందరికీ సెట్ అవుతుంది కానీ నాకు దానివల్ల బ్యాక్ పెయిన్, హెడేక్ ఎక్కువ వస్తుంది. నాస్టా ఏం చేయలేదు, చాయ్లో చపాతీలు వేసుకున్నాం. శేఖర్కి ఎగ్ కొట్టి పోసాను, సో దాంట్లో చపాతీ వేసుకున్నాడు. సో తేజ్ కూడా ఇప్పుడు చపాతీ తినబెడతాను. శేఖర్ది రెయిన్ కోట్ దొరకలేదండి, ఇంటి పరిస్థితి చూపిస్తాను నేను మీకు. అలానే వ్లాగ్స్ ఆల్వేస్ మీకు న్యాచురల్గానే కనిపిస్తాయండి. సో వ్లాగ్ తీసేంతవరకు ఇల్లంతా సర్ది హైఫైగా చాలా క్లీన్గా చూపించి మళ్ళీ ఇష్టం ఉన్నట్టు పడేసే బాపతి నేను కాదు. సో ఇది ఇన్సేపు ఏమైందంటే శేఖరు తన రెయిన్ కోట్ పైన పెట్టేశాడు అనమాట. సో ఆ రెయిన్ కోట్ కోసం ఇల్లంతా కలగం వెలగం వేసాడు, పైన సామానంది వేసాడు. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ వీటికి పైకి సర్తాడు. ఇవి తేజుకి కొన్ని రాని బట్టలు అట్లా లోపల పెట్టేశాయి అనమాట. ఈ బోళ్ళు అత్తయ్యకి ఇచ్చేసేయాలా, అట్లనే సైడ్ కుండిపోయినాయి. అత్తయ్య ఇప్పుడు వెళ్ళేటప్పుడు కారు ఒకటి వస్తే ఇవన్నీ తీసుకెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవేంటంటే శేఖరి రెయిన్ కోట్స్ కాదు, యాక్చువల్ రెయిన్ కోట్ దొరకలే, అది యూఎస్ నుంచి తెచ్చింది. ఇదేమో ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకుంది. సో ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ ఇది పరిస్థితి మన రూమ్ది. ఇది శేఖర్ గారు వస్తే కానీ క్లీన్ అవ్వదు. ఇవాళ చలి అనిపిస్తుంది. మా పని అంతా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, అంటే బోల్ తోవడం అట్లాంటివన్నీ. సో ఇప్పుడు మధ్యాహ్నం వంట మాత్రం చేసేది ఉంది. ఇప్పుడు చాయ్ తాగిన బోళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఏం క్లీన్ చేసుకుంటా కూర్చోము. తేజు తినబెట్టి వంట చేయాలి. వంట శేఖర్ వచ్చే ముందు చేస్తాను. తేజు ఆ టిఫిన్ చేసాడు అనుకోండి, ఒక బాగానే సేపు మనకి ఒక 2-3 గంటలు పురుసత్. మళ్ళీ 1 దాకా వాడు ఏం తినడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 10 అవుతుంది. సో 10కి ఇప్పుడు వాడికి ఒక చపాతి. సో ఇవి పొద్దునే చపాతీలు చేస్తాను అనమాట. చాలా మెత్తగా వస్తాయి చపాతీలు. సో వాడికి చూపించకూడదు, తినబెట్టాలి, లేకపోతే వాడు ఇది అప్పకారం కాదు అంటాడు. అది తలకాయ నొప్పి అవుతుంది అన్నమాట. ఇది ఎగ్ కర్రీ, ఇదే తింటాడు. వాడికి చూపించకుండా తినబెట్టాలి. వాడికి ల్యాప్టాప్ ఇచ్చాను. తినబెట్టాక నేను వీడియో షూట్ చేసుకోవాలండి. నేను ఏమన్నా చేత వీడియోస్ అనేవి షూట్ చేయలేదు. సో కొన్ని అమెజాన్ది ఒక హాల్ షూట్ చేసింది. సో అవన్నీ అయిపోతే నాకు కూడా రిలాక్స్ ఉంటుంది. ఎందుకో తెలీదు, రైట్ సైడ్ కిడ్నీ దగ్గర పెయిన్ వస్తుంది నాకు. వాటర్ బాగానే తాగుతున్నా, కానీ నేను వర్క్లో ఉన్నప్పుడు మర్చిపోయి వాటర్ తాగాను. ఈ లాకెట్ బాగా అనిపిస్తుంది కదా, శేఖర్కి నచ్చట్లేదంట, నాకు మాత్రం బాగా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తూ ఉంది. సో నేను తేజ్ గారిని కొంచెం తినబెట్టేసి కలుస్తాను. చాలామందికి ఎగ్ అండ్ చపాతీ నచ్చుతుంది, నాకెందుకో ఎగ్ అండ్ చపాతీ నచ్చదు, ఎందుకో తెలియదుగా నేను తినలేను. సో తేజుకి ఇప్పుడు వాడిని ఫూల్ చేసి వాడికి నచ్చదు, వాడు అప్ప కారమే అంటాడు, కానీ ఉప్పు నూనె అంటాడు. వాడికి తెలియకుండా వాడికి తినబెట్టాలి కదండి. తేజు ఏం చెప్తున్నావు నాని? అప్పకారం పెట్టండి నీకు. ఎచ్చా ఇటు చూడు. ఏం సినిమా రా అది? సినిమా నారా, అదేదో రైమ్స్ అనిపించలేవు మేరా. సో ఫ్రెండ్స్, తేజు అడిగి తినబెట్టడం అయిపోయింది. కొంచెం ఇల్లు క్లీన్ చేసేసాను. శేఖర్ స్టార్ట్ అయ్యారంట. ఒక 2-3 నోట్స్ ఉంటే నోట్స్ రాసేసుకుని ఇప్పుడు సెల్ఫ్ టైం అన్నమాట, ఇట్స్ మీ టైం అన్నమాట. నా స్కిన్ పైన నేను కేర్ తీసుకున్నట్టే. సో చాలామంది ఫెస్టివల్ గ్లో అనేసరికి వెళ్ళి మంచిగా బ్యూటీ పార్లర్లో ఖర్చు పెడతా ఉంటారు. సో అట్లా కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం కంటే మీరు ఎంచగా ఫెస్టివల్ గ్లోని ఇంట్లోనే మెయింటైన్ చేసిన. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేను కదా, సో ఆ గ్లో నా ఫెస్టివల్ గ్లోని నేను ఎట్లా మెయింటైన్ చేస్తానని మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఫెస్టివల్ గ్లో అనగానే ఉప్టన్ అనేది అందరికి గుర్తొస్తుంటుంది. సో నేను నా స్కిన్ పైన నేను ఛాన్స్ తీసుకోను, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ని వాడడానికి ట్రై చేస్తాను. దాంట్లో మెయిన్గా నేను ఉప్టన్ని చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఈరోజు నా స్కిన్ కేర్ రొటీన్, ఫెస్టివల్ స్కిన్ కేర్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. స్టార్ట్ చేద్దాం. సో నా ఫెస్టివల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చి నా ఫేస్ నేను క్లెన్స్ చేస్తాను. సో నా ఫేస్ని క్లెన్స్ చేయడానికి నేను ఇక్కడ వాడుతూ ఉన్నాను మమాఅర్త్ ఉప్టన్ క్లెన్జర్ అనమాట. ఇది క్లెన్జింగ్ మిల్క్ అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే ముందుగా ఫేస్ పైన ఎంచక్క అప్లై చేసేసి మసాజ్ చేసేయాలి. మంచిగా మసాజ్ చేశాక కాటన్ ప్యాడ్ కానివ్వండి, లేకపోతే కాటన్తో కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి
ఫేస్ని మనం వాష్ చేసుకోవచ్చు. ఇది మీ స్కిన్లో ఉన్న డర్ట్ని క్లీన్ చేస్తుంది, ఎక్స్ట్రాగా ఏదైనా మేకప్ లాంటివి మిగిలిపోయిన వాటిని తీసేస్తుంది. దీనిలో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటుంది. సో మీ స్కిన్ని డీప్గా క్లీన్ చేసేసి మీ స్కిన్ని రెడీగా చేస్తుంది. నెక్స్ట్ మనం అప్లై చేసే ప్రోడక్ట్ స్కిన్ లోపలికి మంచిగా యూజ్ అయ్యేలాగా. సో తర్వాత ఏముందండి, ఫేస్ని వాష్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ థింగ్ మీరు ఫేస్ని వాష్ చేసుకోవచ్చు మమార్త్ ఉప్టన్ ఫేస్ వాష్ తోటి. సో నేనైతే ఇక్కడ మమార్త్ ఉప్టన్ ఫేస్ వాష్ని వాడుతూ ఉంటాను అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి నేను యూజ్ చేస్తాను ఉప్టన్ ఫేస్ సీరం. ఇది మనకి మమార్త్లో న్యూగా మీస్ ఉప్టన్ రేంజ్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఈ ఉప్టన్ ఫేస్ సీరం వచ్చేసి ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది మీకు. సో ఇది మమార్త్ ఉప్టన్ ఫేస్ సీరం విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అనమాట. మీ స్కిన్ని బ్రైట్న్ అప్ చేస్తుంది. పారాబిన్ సిలికాన్ ఫ్రీ, డర్మటాలజికల్ టెస్టెడ్ షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అనమాట. సో ఈసారి మీరు ఫెస్టివల్ గ్లోని ఎంచక్క రేడియంట్గా మీ స్కిన్ని 24 hours వరకు ఇది హైడ్రేటింగ్గా ఉంటుంది. సో మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే క్లీన్గా ఉన్న మీ ఫేస్ పైన ఎంచక్క ఈ సీరం అనేసరికి మీరు క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని మీ ఫేస్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసేయాలి. సో ఇది మీ స్కిన్ పైన ఉన్న న్యాచురల్ గ్లోని మెయింటైన్ చేస్తుంది, మాయిశ్చరైజర్ని బ్యాలెన్స్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది సన్ డ్యామేజ్ని, అలాగే షూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అనమాట. సూపర్గా సీరం వచ్చేసి లైట్ వెయిట్ ఫార్ములాలో ఉంటుంది, నాన్ గ్రీజీగా ఉంటుంది, స్కిన్ పైన ఒక లేయర్ ఉన్నది అన్న ఫీలింగ్ కూడా మనకి కనిపించకుండా ఉంటుంది అనమాట. సో ఈ 3 steps తర్వాత స్కిన్ వచ్చేసి సూపర్బ్గా. సో ఆఫ్టర్ సీరం అప్లికేషన్ దిస్ ఈజ్ మై ఫేస్. మీ ఫేస్లో ఒక మంచి న్యాచురల్ గ్లో వస్తుంది. ఎందుకంటే ఉప్టన్ అనేది మీ స్కిన్ యొక్క గ్లోని మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. మీ స్కిన్ 24 hours వరకు ఇది హైడ్రేటింగ్గా వస్తుంది. స్కిన్ చాలా రీఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో చిప్నెస్, గ్రీజీనెస్ ఏమి ఉండదు. దీని తర్వాత మీరు మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకున్నా మీకు పెద్దగా ఒక లేయర్ పెట్టుకున్నా అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మమార్త్ వెబ్సైట్ త్రూ ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ని బై చేయాలంటే మీకు తెలుసు మమార్త్ అనేది ప్లాంట్ ఇనిషియేటివ్. అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని వెబ్సైట్ త్రూ కానివ్వండి బై చేసినప్పుడు వీళ్ళు ఆ ఆర్డర్కి ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు, ఒక మొక్కని నాటుతారండి. సో మన వల్ల మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ తర్వాత మమార్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్. దే రిసైకిల్ మోర్ ప్లాస్టిక్. వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ అంటే రిసైకిల్ చేసే ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ అనమాట. 120 metric tons ప్లాస్టిక్ని వాళ్ళు ఇప్పటివరకు రీసైకిల్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా మమార్త్ యాప్ కూడా లాంచ్ చేశారు. సో యాప్ యూజర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది. సో మీరు ఈ ప్రొడక్ట్స్ని మమార్త్ మీస్ ఉప్టన్ రేంజ్ మీరు బై చేయాలనుకుంటే నేను డిస్కౌంట్ లింక్ ఇస్తాను నాయికాలో, అమెజాన్లో, మమార్త్ వెబ్సైట్లో. అండ్ మీకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను. మమార్త్ యాప్లో కూడా ఉంటుంది. సో స్క్రోల్ చేస్తాను. అలాగే నా 20% కూపన్ కోడ్ని యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మర్చిపోవద్దు. ఈ ఫెస్టివల్ గ్లోని ఎంచగా పార్లర్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టకుండా మీ స్కిన్కి మమార్త్ ప్రొడక్ట్స్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్గా మీ స్కిన్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తోటి మన పెద్దలు పాటించిన వేలో మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు మనం వెళ్ళి కర్రీ చేసుకుందాం. శేఖర్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ట్రయల్ కర్రీ చేయబోతున్నాను. ఇంతకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో ఎండు రొయ్యలు ఉన్నాయి కదా మనకి, సో ఆ ఎండు రొయ్యల వంకాయ కర్రీ చేయబోతున్నాను. సో ఎండు రొయ్యల్ని 2-3 సార్లు మంచిగా వాష్ చేయాలండి. సో నేను 2 సార్లు నార్మల్ వాటర్ తోటి వాష్ చేస్తాను. కాళ్ళు, తోకలు, తలలు తీసేసి. సో ఈ తలలు లేని రొయ్యలేనండి, క్లీన్ చేసి పంపించినాయే. సో తర్వాత పసుపు నీళ్ళతో ఒకసారి 3 సార్లు వాష్ చేస్తాను. సో తర్వాత వీటిని వాటర్ స్ట్రెయిన్ చేసి మళ్ళీ ఒక అరగంట నీళ్ళలో నానబెడితే మనకి మంచి టేస్ట్ వస్తుంది అట రొయ్యలకి. అంటే గట్టిగా లేకుండా ఫ్లేవరిష్గా లోపల మంచిగా కమ్మగా వస్తుంది అంట గువం. సో నెక్స్ట్ ఏముందండి, కర్రీకి కావాల్సినవి కొన్ని పచ్చిమిర్చీలు, ఒక ఆనియను, 3 టమాటాలు. ఎందుకంటే టమాటా, వంకాయ, రొయ్యలు 3 కలిపి మిక్స్ చేస్తున్నాను. సో తర్వాత జీలకర్ర, వెల్లిపాయ 2 కలిపి దంచేస్తున్నాను. సో ఇట్లా రొయ్యలు నాన్ వెజ్ అన్నప్పుడు వెల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అరగంట నానబెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం నానిన రొయ్యలు మెత్తగా ఉంటాయి కదా, సో కొంచెం క్రిస్పీ ఫ్లేవర్ కోసం. ఇది నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసే ట్రై చేస్తున్నానండి, కానీ టేస్ట్ కర్రీ సూపర్గా కుదిరింది. ఇక్కడ రొయ్యలు నానబెట్టడం వల్ల ఎండు రాకుండా పచ్చి రొయ్యలు తిన్నట్టు, వాటి ఫ్లెష్ తిన్నట్టుగా ఫీలింగ్ బాగా వచ్చింది అనమాట. తింటుంటే కొంచెం మెత్తగా రొయ్య తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. తర్వాత ఏముందండి, ఓ గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగా, ఇలాచి, ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ కర్రీలో మీరు ఇంకా టొమాటో మాత్రమే వేసుకుంటే ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఎట్లా ఉంటుందా అనుకున్న కర్రీ, కానీ యమ్మీ కాదండి, కమ్మగా టేస్టీగా సూపర్గా అయింది. తర్వాత ఏంటంటే బగారాకు వాళ్ళు వేయలేదు, నేను వేసిన
బాగుండే చెప్పేసి. సో ఏదైనా ఉంటే యాసిడ్ చేయకుండా కొంచెం అప్డేషన్ చేస్తే మనకు కూడా తేడా తెలుస్తుంది కదా. సో తర్వాత ఏముందండి, ఇంత జీలకర్ర ఎల్లిపాయలు వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా మనకి ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చాక దీంట్లోకి పసుపు వేసేసుకోండి. సో ఈ కర్రీ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేయడం. టమాటా రొయ్యలు నేను మా ఆడపడుచు దగ్గర నేర్చుకున్నాను. ఇది ఏదో యూట్యూబ్ ఛానల్ చూసి చేస్తా ఉన్నాను. నేమ్ నాకు గుర్తులేదండి, యాక్చువల్లీ గుర్తుంటే చెప్పేదాన్ని, మీరు కూడా చూసేవాళ్ళు. సో పర్లేదు, నేను అట్లనే చేశాను. తర్వాత ఏముంది, కొన్ని వంకాయలు వేసుకోవాలి. సో ఇవి ఆంధ్ర సైడ్ వాళ్ళు, ఒంగోలు, మీకు ఎక్కడైతే చేపలు ఎక్కువ దొరికితే అక్కడ మీరు ఇట్లా వేసుకుంటారు కదా. సో ఇక్కడ తెలంగాణలో అయితే ఎక్కువ పులుసులు పెట్టుకోవడాలు గంతే ఎక్కువ వేస్తారు, కూరలలో వెయ్యరన్నమాట. అత్తయ్య అయితే వెయ్యదు, నాకు మొత్తం తెలంగాణ గురించి మా అత్తమ్మ అయితే చేయదన్నమాట. సో నేను ఆంధ్ర సైడ్ ఎవరో చేసిన ఛానల్ని చూసి చేసిన, మంచిగా వచ్చింది కర్రీ. సో తర్వాత వంకాయ మంచిగా ఫ్రై అయినాక దీంట్లోకి ఫ్రై చేసిన రొయ్యలు వేసేసి మనం ఇట్లా వేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆనియన్ టమాటా ఫస్ట్ వేయకుండానే రొయ్యల్ని ఫ్రై చేసి కర్రీ మొత్తం చేయొచ్చు అనమాట. కానీ అట్లా మంచిగా ఉండదని నేను ఇట్లా విడిగా ఫ్రై చేసిన. ఆ తర్వాత టమాటోలలో కొంచెం ఉప్పు వేసేసి ఈ టమాటాలను వీలైతే చేతితో పిసికి కూరలో వేయచ్చు. కానీ నేను కొంచెం కలిపేసి కూరలో వేస్తాను. టమాటాలో ఉప్పు వేస్తే ఏమవుతుందంటే టమాటా తొందరగా మనకి మగ్గుతుంది అనమాట. సో అత్తం అయితే కర్రీలో టమాటా వేయగానే టమాటా మీద ఉప్పు వేసి మూత పెడతాను అనమాట. సో వీళ్ళు ఏంటంటే గిన్నెలేసి ఉప్పు కలిపారు. తర్వాత కలిపేసి ఇప్పుడు మూత పెట్టాలి. సో ఇది కూర కంటే ఒక ఫ్రై టైప్ అయింది, కానీ వంకాయ అయితే భలే ఫ్లేవర్ వచ్చింది, తేజుగా నచ్చింది. సో తర్వాత తగినంత కారానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అంతేనండి. చాలా సింపుల్, మీరు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ ఇది. సో కొంచెం గరం మసాలా ప్లేస్ నేను గోడా మసాలా వాడతాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే అదే మీరు వాడుకోవచ్చు. సో ఇది వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసి చూసారు, ఆల్మోస్ట్ మనకి వంకాయ అనేది మగ్గింది, టొమాటో మగ్గింది. సో మనం ఏం చేస్తామంటే ఈ కర్రీలో మీరు కావాలంటే టమాటాలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. శేఖర్కి రొయ్యలు బోర్ కొడుతుంది అంటే తనకి వేరే కర్రీ చేస్తాను, ఇది నా కోసం మాత్రమే, నాకు మా తేజ్ బంగారానికి. సో తర్వాత ఏముంది, మూత పెట్టించి మగ్గించుకోవాలన్నమాట. సో మగ్గించుకున్నాక దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే మన కర్రీ అనేది యమ్మీగా రెడీ అయిపోతుంది. లాస్ట్లో మీరు కొత్తిమీర వేసుకోండి, మన దగ్గర లేదు కాబట్టి నేను ఫైనల్ కర్రీ లుక్. రొయ్యలు అయితే ఎంత బాగా టేస్ట్. నా ప్రెగ్నెన్సీ మొత్తంలో నాన్ వెజ్ ఐటమ్ నాకు ఏదైనా నచ్చిందంటే అది రొయ్యలు టమాటా కర్రీ అనండి. సో రొయ్యలు నాకు తింటే మంచిగా అనిపిస్తుంది, కానీ అరగట్లేదు. రొయ్యలు హీట్ కూడా కదా, సో ఎక్కువ తినకూడదు. కానీ నేను 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి, ఒక్కొక్కసారి కర్రీ చేసుకుంటా ఉన్నాను. సో ఫైనల్గా ఏముందండి, వచ్చాక శేఖర్ని నేను చెక్క లంచ్ చేసాము, అంతే. చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ, కానీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు. నేను రైస్ వచ్చేసి కుక్కర్లో పెట్టాను, కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి. ట్రై చేయండి. సో ఇప్పుడు టైం 2:30 అవుతుంది. వెదర్ చాలా చల్లగా ఉండింది. నేను ఫేస్ వాష్ చేసి డైరెక్ట్ వంట వేసి తినేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. తేజ్ గాడేమో ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు తేజ్ నేను పెప్ప పిగ్ హౌస్ ఆడతామండి. సో ఇట్స్ టైమ్ టు ప్లే విత్ తేజ్. ఈ మధ్య మేము స్కూల్ ఆట కూడా ఆడుతున్నారు. శేఖర్ గారు ఆ రూమ్లో పడుకున్నాడు. కొంచెం పర్మిషన్ తీసుకున్నారు, ఒక 2 hours తనకి వ్యాక్సిన్ వేసుకున్నారు కదా, కొంచెం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, కొంచెం ఏమంటారు అన్ఈజీ ఫీలింగ్ అనేది వస్తుంది, అందుకే పడుకోలే నాని అని చెప్పాను అనమాట. ఒక 2 hours ఏమో ఇది తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు. నేనైతే లీవ్ తీసుకోమని చెప్పాను, కానీ తనకి ఏంటంటే మళ్ళీ నేను ప్రెగ్నెంట్ కదా, ఎప్పుడు లీవ్ తీసుకోవాల్సి వస్తుందో ఏంటో అర్థం కాక ఎక్కువ లీవ్స్ వేస్ట్ చేయడం అనమాట. అవసరం ఉంటేనే తీసుకుంటా ఉంటాడు. సో లంచ్ అక్కడికి వేసేసి పడుకున్నాడు. ఇది తన 2nd డోస్ అండి, శేఖర్ది ఇది 2nd డోస్. ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు. డోలో 650 వేసుకొని పడుకున్నాడు. సో చాలామంది తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు డోలో 650 వేసుకుంటే మంచిదే అంటారు అనమాట. తను ఏంటంటే ఈ ఫస్ట్ డోసు ఇక్కడ బాచ్పల్లిలో మన సందీప్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, సో వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళ మెడికల్ షాప్ త్రూ వేయించుకున్నాడు. అప్పుడు ఆఫీస్లో కూడా ఉండే, కానీ ఇక బయట వేయించుకోలేదు అనమాట. 2nd డోస్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో వేసుకున్నాడు. కానీ నిజంగానే వీళ్ళకి సడన్గా ఆఫీస్ స్టార్ట్ అయిపోతే మన పరిస్థితి ఏందా అనిపిస్తూ ఉంది. ఒక 2 years నుంచి ఇంట్లో చూసి అలవాటు అయిపోయింది కదా. సో సడన్గా శేఖర్ ఆఫీస్కి వెళ్తే ఇంత పెద్ద ఇంట్లో తేజు నేను మాత్రమే, రేపు పాప పుడితే ఇద్దరు నేనే చూసుకోవాలి అంటే చూసుకోగలుగుతాం. కాకపోతే ఉండి వీళ్ళు బయటికి వెళ్తే ఆ ఫీల్ అనేది కొంచెం మంచిగా అనిపించదు, కొంచెం ఎట్లనే ఉంటుంది. సో అప్పుడు నేను అత్తయ్యని పిలిపించుకొని ఇక్కడే ఉంచుకుంటా అన్నమాట కొన్ని రోజులు. ఏదో కాల్ వస్తుంది నాకు, సో అత్తయ్యని పిలిపించుకొని ఇక్కడే కొన్ని రోజులు ఉంచుకుంటాను. నాది ఏమైందంటే కొంచెం నా స్టిక్కర్స్ అన్నీ అయిపోయాయండి. పొద్దు నుంచి నేను మీకు పొట్టలే కూడా చెప్తాను, నా స్టిక్కర్స్ అన్నీ
అయిపోయాయి అనమాట. సో వ్యాక్సిన్ వేసుకున్నాక ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఇది ఏం షూట్ చేయలేదు, నేనైతే సెట్ అయిపోతాడులేండి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకు 2 days అట్లనే ఉంటుంది. లాస్ట్ టైం అత్తయ్య ఉండింది, మళ్ళీ మేము ఊరికి వెళ్ళాం అనుకుంటా. ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటాం, తను వేసుకుని కోవిషీల్డ్, నేను వేసుకుంటే కోవాక్సిన్ వేసుకుంటాను. నాది ఇప్పుడు కాదు, తర్వాత ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఒక స్వీట్ అండ్ షార్ట్ చిన్న వ్లాగ్. మీకు వస్తే లైక్, షేర్, కామెంట్ అన్ని చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.